గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణకు వచ్చిన విదేశీ కంపెనీలపై కాంగ్రెస్ ఆరా తీస్తోంది. ఫారెన్ కంపెనీల పెట్టుబడులు, దాని ద్వారా ఇక్కడ యువతకు వచ్చిన ఉద్యోగాల లెక్కలు బయటపెట్టే పనిలో పడింది. కేసీఆర్ హయాంలో రాష్ట్రానికి వచ్చిన కంపెనీలకు అప్పటి సర్కార్ ఇచ్చిన రాయితీలు, సౌలతుల చిట్టా బయటకు తీస్తున్నారు హస్తం నేతలు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై బీఆర్ఎస్ ఆరోపణలకు ధీటుగా కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్. ఫాల్స్ కంపెనీలు, కుటుంబ సభ్యుల కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారన్న బీఆర్ఎస్ లీడర్ల విమర్శలకు అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తున్నారు హస్తం నేతలు. కేవలం ప్రతి విమర్శలతోనే సరిపెట్టకుండా 10 ఏళ్ల బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రాష్ట్రానికి వచ్చిన విదేశీ పెట్టుబడులను ఆధారాలతో సహా బయటపెట్టడానికి ప్లాన్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో బోగస్ కంపెనీలతో ఒప్పందాలు జరిగాయంటున్న కాంగ్రెస్ నేతలు ఇప్పటికే వాటికి సంబంధించిన వివరాలు బయటపెట్టారు. భువి బయోకెమికల్ ప్రైవేట్ లిమిటెడ్, ధాత్రి బయోసిలికేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, కైటెక్స్ ఫాల్స్ కంపెనీలేనని ఆరోపిస్తున్నారు. భువి, ధాత్రి కంపెనీల కోసం అప్పటి సర్కార్ 95 ఎకరాల భూసేకరణ చేసిందని, కానీ రైతులు కోర్టును ఆశ్రయించడంతో అది అక్కడితోనే ఆగిందన్నారు. ఇక కైటెక్స్ కంపెనీతో చేసుకున్న ఒప్పందంతో కోట్లాది రూపాయలు చేతులు మారాయని విమర్శించారు హస్తం నేతలు. కైటెక్స్ తో ఎంఓయూ కుదుర్చుకోగానే బీఆర్ఎస్ పార్టీకి 25 కోట్ల ఎలక్ట్రోల్ బాండ్స్ వచ్చాయని అంటున్నారు. దొంగతనాన్ని అఫీషియల్గా అధికారికంగా ఉండి విదేశాలని చెప్పి వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ విదేశాల నుంచి పెట్టుబడులు తేనికపోలేదు. కేటీఆర్ అనేటటువంటి వాడు ఈడ అప్పనంగా సంపాదించుకున్నటువంటి నల్లధనాన్ని నువ్వు విదేశీ పర్యటనలో పోయి పెట్టుబడులు పెట్టనీకపోయినావు. ఇది రేపు పొద్దున భవిష్యత్తులో అన్నీ కూడా ముంగట్టుకు వస్తాయి. మేము శాంపుల్కే మూడు గురించి మాట్లాడినా. రేపు పొద్దున నీ అసలు 10 సంవత్సరాల చరిత్ర, మీరు ఎన్ని ఎంఓఎల్ చేసుకురు, ఎన్ని కంపెనీలు చేసుకురు, ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో 9 కంపెనీలు పెట్టి ఈరోజు భూములు ఎట్లా కొల్లగొట్టుకుందామని చెప్పి చూసిరు. ఇప్పుడు నేను చెప్పిన 2 కంపెనీలు, ధాత్రి బయో సిలికేట్స్ అయినా లేకపోతే ఇంకొకటైనా భువి అయినా కూడా, భువి బయోకెమికల్స్ అయినా 95 ఎకరాలు. కేసీఆర్ హయాంలో షాడో సీఎంగా వ్యవహరించిన కేటీఆర్ చాలాసార్లు విదేశాలకు వెళ్లొచ్చారంటున్నారు కాంగ్రెస్ నేతలు. పేరుకు రాష్ట్రానికి పెట్టుబడుల కోసమని చెప్పి ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారని ఆరోపిస్తున్నారు. బోగస్ కంపెనీల పేరుతో 100 ఎకరాలను అప్పనంగా కాజేశారని ఫైర్ అవుతున్నారు. అంటే అప్పనంగా దొంగ కంపెనీలు పెట్టుకొని అసలు కంపెనీలు పుట్టకంట ముంగటనే ఎంఓఎల్ మార్చుకొని మళ్ళీ తర్వాత జనాల చోళ్ళ పువ్వులు పెట్టి వాళ్ళ గురించి అని చెప్పి మళ్ళీ 95 ఎకరాలు ప్రజలకించి, అది కూడా పేద రైతులకించి భూములు గుంజుకొని అప్పనంగా అప్పేద్దామనంటే చట్టం అనేది ఒకటి ఉంది కదా. ప్రతిపక్షం గొంతు నువ్వు ఎంత నొక్కినా సత్యం అనేటటువంటిది ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది. ఈరోజు నీ అధికారం మారింది, ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కైటెక్స్ కంపెనీ నీకు అసలు 25 కోట్ల రూపాయలు ఎందుకు ఇచ్చింది చెప్పు? ఒక కంపెనీ పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటిది నీకు అధికారికంగా నీ పార్టీ ఫండ్ 25 కోట్ల రూపాయలు ఇచ్చింది. అనధికారికంగా ఎంత ఇచ్చి ఉండాలి? ఇవన్నీ ప్రతి ప్రాజెక్టులో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చేసినటువంటి అవినీతి భాగోతాలు మొత్తం కూడా ఈడ సంపాదించుకునే విదేశాలకు మళ్లించున్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ హయాంలో చాలా బోగస్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయని, వాటి వివరాలు త్వరలో బయటపెడతామని అంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఒక్కో కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకోవడం వెనుక కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపిస్తున్నారు. కేకే రిజైన్ చేసిన రాజ్యసభ స్థానానికి ఇవాల్టి నుంచి నామినేషన్ ప్రక్రియ షురూ అయింది. రాజ్యసభ స్థానానికి ఈ నెల 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అటు నామినేషన్ల విత్డ్రాకు ఈ నెల 27 వరకు ఛాన్స్ ఇచ్చారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి ఎవరనేది సీఎం రేవంత్ ఢిల్లీ టూర్లో ఖరారు కానున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీని ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.